పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీని ముందు నువ్వు సంస్కరించుకోని అంటారు అట్లా. వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గానికి న్యాయం చేసి కదా నన్ను అడగాలి. నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగడానికి సిద్ధంగా కూడా నా పార్టీలే అట్లా. ఇంకా జీవో రాలే, ఇంకా జీవో రాలేదే, జీవో రాలే అంటున్నా. ఆయనేమో ఇట్లానే పట్టి, ఆయన ఇట్లానే పట్టి, ఆయన అట్లానే పడుతుంది, నువ్వు ఇట్లా నడుస్తున్నావు ఇవన్నీ. ఇవాళ ఓన్లీ నేనా పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏవిపి తోటి జాన్ గయే పర్వానాయి. అర్థమైందా? విన్నావా? పొద్దుగాల నుంచి కాలేజీలో నా హిస్టరీ 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4-2 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావన 5 వరకు వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. అయ్యా పార్టీ నిర్ణయిస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటారా? పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా. అయినా పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే సీట్లు అప్పుడు కూడా ఢిల్లీకి పోయి అడిగినాం, ఎంపీ సీట్లు అప్పుడు కూడా పార్టీ చెప్పింది, ఎంపీ సీట్లు అప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవ్వని అడుగుతున్నాం. దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ రేజ్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో మొహమాటం లేదు, ఎక్కడైనా మాట్లాడతాను. కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూపించడానికి విల్ డూ రైట్. అంతే, నమస్కారం. రైట్, ఎట్లా చెప్తా క్రమం.